అనంతపురంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కళ్యాణదుర్గంలోని మంత్రి ఉషశ్రీ చరణ్ ఇంటి ముట్టడికి బయలుదేరిన అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అంగన్వాడీలకు పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. పోలీసుల తీరును నిరసిస్తూ అంగన్వాడీలు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ 19 రోజులుగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ వారు మండిపడ్డారు. సీఎం జగన్ మంత్రి ఉషశ్రీ చరణ్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అంగన్వాడీలను బలవంతంగా స్టేషన్కు తరలించారు. పోలీసులు దౌర్జన్యం ఎవరు పలకరా అనంతపురంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కళ్యాణదుర్గంలోని మంత్రి ఉషశ్రీ చరణ్ ఇంటి ముట్టడికి బయలుదేరిన అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అంగన్వాడీలకు పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసుల తీరును నిరసిస్తూ అంగన్వాడీలు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ 19 రోజులుగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. సీఎం జగన్ మంత్రి ఉషశ్రీ చరణ్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అంగన్వాడీలను బలవంతంగా స్టేషన్కు తరలించారు. మంత్రి ఉషశ్రీ చరణ్ ఇంటి ముట్టడిలో తలెత్తిన ఉద్రిక్తతకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, చెప్పండి పూర్తి వివరాలు. మంత్రి ఉషశ్రీ చరణ్ ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఏదైతే అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలంటూ 19 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. సమ్మెకు దిగినప్పటికీ ఆ శాఖ మంత్రిగా ఉంటూ కనీసం అంగన్వాడీలతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయడం లేదు. దీనిపైన అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నేతలు తీవ్రస్థాయిలో భగ్గుమంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అనంతపురం నుంచి వాహనాల్లో ఖచ్చితంగా మంత్రి ఉషశ్రీ చరణ్ ఇంటిని ముట్టడిస్తామంటూ కూడా బయలుదేరిన వారిని అనంతపురం నగర శివారులోనే అడ్డుకున్నారు. అయితే కళ్యాణదుర్గంలో ఉన్న అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నేతలతో పాటు అంగన్వాడీలు పెద్ద ఎత్తున మంత్రి ఉషశ్రీ చరణ్ కు వ్యతిరేకంగా భారీ ర్యాలీ చేపడుతూ కూడా ఇంటిని ముట్టడించారు. మంత్రి ఉషశ్రీ చరణ్ ఇంటి నుంచి బయటకు కావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ శాఖకు సంబంధించి ఏదైతే రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉంటే అంగన్వాడీ పరిధిలోకి వస్తున్నప్పటికీ కనీసం వారు ఆందోళన చేస్తున్నప్పటికీ ఇంటి బైఠాయిస్తున్నప్పటికీ కూడా నినాదాలు చేస్తున్న మంత్రి ఉషశ్రీ చరణ్ కనీసం ఇంటి నుంచి బయటకు వచ్చి వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. దీనిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే సందర్భంలో మంత్రి ఉషశ్రీ చరణ్ తో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తాము డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మె చేస్తుంటే ఎంత మాత్రం పట్టించుకోవడం లేదు. ఖచ్చితంగా ఉషశ్రీ చరణ్ ఎప్పటి నుంచి పోటీ చేసినప్పటికీ తగిన రీతిలో అంగన్వాడీలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి కళ్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్ ఇంటి వద్ద పూర్తి హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. నరేష్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్.